హాయ్ అండి. ఈ వీడియోలో మీకు కొండాపూర్‌లో కొత్తగా ఓపెన్ అయిన వైల్డ్ లైఫ్ సఫారీ కోసం జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి రూ. 40 అండి. సో, అది లోన్‌కి ఎంటర్ అవ్వడానికి లోన్ వాకింగ్ ప్లస్ ఇంకొచ్చేసి ఫోటోస్ అన్నీ తీసుకోవడానికి రూ. 40 అనమాట. సో, అది కాకుండా ఇక్కడ కొన్ని 5 రైడ్స్ ఉంటాయండి. సో, ఈచ్ రైడ్‌కి సమ్ అమౌంట్ అయితే వాళ్ళు ఫిక్స్ చేశారు. సో, వీఆర్ ఎక్స్‌పీరియన్స్ జోన్ అని, 9D సినిమా అని, 360 ఇండోర్ థియేటర్, 360 ట్రైబల్ కంటెంట్, సఫారీ. సో, ఈచ్ రైడ్‌కి వచ్చేసి రూ. 100 అండి. ఎక్సెప్ట్ 9D సినిమాకనమాట. సో, ఎంట్రన్స్‌లో మనకు కార్డ్ ఇస్తారు. మనకి ఎంత కావాలంటే అంత అమౌంట్ రీఛార్జ్ చేసి ఇస్తారనమాట. సో, ఆ రీఛార్జ్ చేసుకొని మన ఈచ్ రైడ్‌కి ఎంట్రన్స్‌కి ఆ కార్డ్ స్వైప్ చేసుకొని ఆ రైడ్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇండోర్ ఇవన్నీ. సో, మీరు చూస్తున్నారు కదా! సో, ఇక్కడ వచ్చైతే సమ్ శాండ్ అయితే ఉంది. సో, మీద నుంచి లేజర్ షో వస్తుంది. సో, పిల్లలైతే శాండ్ ఇలా కదుపుతూ ఉంటే మనకి బర్డ్స్ అని సమ్ విజువల్‌గా వస్తూ ఉంటాయన్నమాట. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారనమాట. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వీఆర్ జోన్ అంటారు దీన్ని. సో, ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయండి. యాక్వేరియం మా పాప చూసారు కదా! యాక్వేరియం థీమ్ అనమాట. అంటే మనకి డాల్ఫిన్స్, ఫిషెస్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అది కాకుండా మనకి ఇక నేచర్ వాక్ కూడా ఉందండి. సో, నేచర్‌లో మనం వెళ్తున్నట్టు ఆ ఫీల్ అయితే క్రియేట్ చేస్తారనమాట. అది కాకుండా అట్లాంటికా సీ కూడా ఉంది ఇక్కడ. సో, అది కూడా చాలా బావుంటుంది. స్పేస్ కూడా ఉంది. సో, ఏదో ఒకటైతే మనం ఒక రైడ్‌కొచ్చేసి రూ. 100. సో, టోటల్ 5 ఉన్నాయి. మనం 5 రైడ్స్ చేయాలంటే 500 చార్జ్ చేస్తారు. సో, అది డిపెండ్స్ ఆన్ అవర్ కేపబిలిటీ అనమాట. సో, ఇదనమాట. ఇదంతా కలిపి వీఆర్ జోన్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మొత్తం గైడెన్స్ ఉంటారండి ఇక్కడ. సో, వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అయిపోతే సరిపోతుందనమాట. మా పాప అయితే అంటార్కిటా కూడా ట్రై చేసిందండి. సో, ఇది కూడా చాలా నేచురల్‌గా ఉంటుంది. సో, మనం ఏదో పడవలో ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది అంటార్కిటాలో. సో, ఇది కూడా వాళ్ళైతే హెల్ప్ చేస్తారు మనకి ఎలా చేయాలనేది. సో, మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి బోత్ రైడ్స్ అనమాట. ఇదొచ్చేసి 360 ఇండోర్ థియేటర్ అనమాట. సో, ఈ రైడ్‌కి కూడా రూ. 100 చార్జ్ చేస్తారండి. సో, మనకి వీఆర్ ఎక్స్‌పీరియన్స్ లాగా మనకు కూడా కళ్ళజోడు లాంటిది ఇస్తారది. ఇచ్చిన తర్వాత వాళ్ళకి థీమ్ ప్లే చేస్తారు. సో, అది అరౌండ్ మనకు 5 మినిట్స్ ఉంటుంది. సో, 5 మినిట్స్ మనకు ఆ వీఆర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఫేస్ చేస్తా ఉన్నాడు. నేచర్ ఎలా ఉంటది, వాటర్ ఫాల్స్ పడుతున్నట్టు మధ్యలో ఎఫెక్ట్స్ అయితే ఇస్తూ ఉంటారండి. సో, ఈ రైడ్ కూడా పిల్లలు కూడా పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చనమాట ఈ రైడ్ కూడా. ఇదొచ్చేసి బయట కనిపించే బోర్డ్స్ అండి. గార్డెన్స్ ఆఫ్ ది వైల్డ్ వచ్చేసి తెలంగాణ కల్చర్‌కి సంబంధించింది. ఇది 9D సినిమా అని చెప్పాను కదా! సో, దాని పక్కదొచ్చేసి 360 ఇండోర్ అండ్ లాస్ట్‌దొచ్చేసి వీఆర్ సినిమా. ఇదొచ్చేసి టోటల్ 4 రైడ్స్ వచ్చేసి ఇదంతా ఇండోర్‌లా ఉంటది సెటప్ చేసి. ఇదొచ్చేసి ఫ్రంట్ నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తదనమాట. సో, వన్స్ ఈ 4 రైడ్స్ మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సఫారీ అనమాట. ఈ రైడ్ కూడా రూ. 100 చార్జ్ చేస్తారండి. సో, ఇది కూడా వీఆర్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌లా ఉంటుంది. సో, మనకేంటంటే ఇది అవుట్‌డోర్‌లా ఉంటుంది. బస్సులో మనకి పార్క్ చుట్టూ తిప్పుతారనమాట. మనకి రియల్ టైమ్‌లో నెహ్రూ జూ పార్క్‌లో ఎలా సఫారీ ఉంటుందో, అలానే ఇది కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది వర్చువల్‌గా మనం చూస్తాం అనమాట. సో, ఇది 15 మినిట్స్ ఉంటుంది ఈ రైడు. సో, ఈ రైడ్‌లో వచ్చేసి మనకి మినిమల్ యానిమల్సే చూపించారు. సో, ఐయామ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ దట్ మచ్ అనమాట. సో, ఇదండి టోటల్ 5 రైడ్స్ అనమాట. సో, అన్నీ వర్చువల్‌గా చూడాల్సినవన్నమాట ఇవన్నీ.
సో, ఇనీషియల్‌గా ఇది స్టార్ట్ చేశారు కాబట్టి ఒక షటిలే ఉంటుందండి. సో, క్రౌడ్ ఈ వీకెండ్స్ అయితే మనకు క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉంటుందనమాట. సో, చాలా సేపు వెయిటింగ్ అయితే ఉంటుంది. సఫారీకును 9D ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఈ 2 వచ్చేసి కొంచెం పాపులర్ కాబట్టి సో, మనకు వెయిటింగ్ టైమ్ ఎక్కువ ఉంటుంది. సో, మనం ఏం చేయాలంటే ఇనీషియల్‌గా వచ్చినప్పుడు సఫారీలో టోకెన్ తీసుకొని అప్పుడు రిమైనింగ్ ఆ 4 ఉన్నాయి కదా! ఆ 4 రైడ్స్ కంప్లీట్ చేసేయాలన్నమాట. వన్స్ ఆ 4 రైడ్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం సఫారీకి వచ్చి ఆల్రెడీ మనం టోకెన్ తీసుకున్నాం కాబట్టి సో, మనకి ఈజీ అయిపోతుందనమాట. మనం ఎక్కువ సేపు వెయిట్ చేసే పని లేదనమాట. ఎందుకంటే షటిల్ ఒకటే ఉంది కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుందనమాట. మేమెళ్ళేటప్పుడు కొంచెం తక్కువుంది. బట్ ఏంటంటే రియల్ టైమ్‌లో అయితే వాళ్ళు చెప్పిందేంటంటే వీకెండ్స్ అయితే చాలా ఎక్కువ మందొస్తారు. సో, వెయిటింగ్ టైమ్ 1 నుంచి 2, 3 అవర్స్ అయితే పట్టొచ్చు అంటున్నారనమాట. సో, బెస్ట్ వే అనమాట అది. వన్స్ ఈ రైడ్ కూడా అయిపోయిన తర్వాత టోటల్ 5 రైడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి చిన్న షటిల్ ఉంటుందండి. సో, మెయిన్ గేట్‌కి డ్రాప్ చేయడానికి. సో, మేమైతే ఆ సర్వీస్‌నైతే యూజ్ చేసాం. ఇప్పుడు చూస్తున్నారు కదా! నైట్ టైమ్ అయితే లైటింగ్స్ గట్రా ఉంటాయి అవి. సో, మేమైతే అంతవరకు ఉండలేదు. సో, ఇదనమాట ఈ వ్లాగ్ అండి. సో, ఇంకోటేంటంటే మనం ఆల్రెడీ ఇనీషియల్‌గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ₹1000 రీచార్జ్ చేశామనుకోండి. మనం 500 వాడామనుకోండి. రిమైనింగ్ 500 అది రీయూజబుల్ అనమాట. నెక్స్ట్ టైమ్ మళ్ళీ వచ్చినప్పుడు రీయూజ్ చేసుకోవచ్చనమాట. సో, అదైతే అమౌంట్ అయితే వాళ్ళు ఏమి ఇవ్వరు. సో, మనం ఏం చేయాలంటే ఇనీషియల్‌గా ఎంత రైడ్ అవుతుంది, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఇనీషియల్‌గా రీచార్జ్ చేసుకుంటే సరిపోతుందనమాట. అదొక ట్రిప్ అండి ఆలోచించండి. ఓవరాల్‌గా అయితే సో, ఇది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఎందుకంటే వీఆర్ ఎక్స్‌పీరియన్స్ కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లో ఫస్ట్ పార్క్ కాబట్టి సో, మనకంతా కొత్త రకంలా ఉంటుంది. సో, మస్ట్ విజిట్ ప్లేస్ అండి ఇది హైదరాబాద్‌లో అయితే మాత్రం. సో, ఇదొచ్చేసి మీకు కనిపిస్తుంది కదా! ఎగ్జిట్ అండి. ఆ షటిల్ అక్కడ డ్రాప్ చేసేసి మనం ఇంకేం చేస్తామంటే మన కార్డ్ ఉంటుంది కదా! సో, రీచార్జ్ చేసుకునేది. ఆ కార్డ్ అయితే సెక్యూరిటీకి సరెండర్ చేయాలనమాట. ఆ అమౌంట్ ఉంటుందో సో, నెక్స్ట్ టైమ్ మన మొబైల్ నంబర్ చెప్తే సో, నెక్స్ట్ టైమ్ అది రీయూజ్ చేసుకోవచ్చనమాట. అమౌంట్ అయితే వాళ్ళు ఏమి ఇవ్వరనమాట. వీకెండ్‌లో ఫ్యామిలీతో వచ్చి ఒక 2, 3 అవర్స్ అయితే స్పెండ్ చేయొచ్చండి. ఓవరాల్‌గా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హైదరాబాద్ అండి ఇది. సో, ఇదండి ఈ వ్లాగు. సో, మనకేంటంటే రైడ్స్‌తో పాటు సో, పార్క్ 2 కవర్ అయ్యే పార్క్ అండి ఇది. సో, బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హైదరాబాద్ అండి. సో, ఈ వ్లాగ్ ఇప్పటితో కంప్లీట్ చేస్తున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.